తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే మహిళల ఇబ్బందులు ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య గురించి గతంలో కూడా పలువురు నటీమణులు ఓపెన్గా మాట్లాడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ బుల్లితెర నటి మిర్చి మాధవి కూడా తన కెరీర్లో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను చెప్పుకుంటూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. అవకాశాల పేరుతో తనపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారని తన అనుభవాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఈ సంచలన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంతకీ ఏం జరిగింది? మిర్చి మాధవి సినిమాలు, టెలివిజన్ సీరియల్స్ రెండిట్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 300కు పైగా సినిమాలు, 20కి పైగా సీరియల్స్లో నటించారు. ముఖ్యంగా మిర్చి సినిమాలో చేసిన పాత్రలో ఆమెకు మిర్చి మాధవి అనే పేరు స్థిరపడింది. అలాగే గుప్పెడంత మనసు వంటి సీరియల్స్లో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం కూడా చాలా టెలివిజన్ ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాధవి సినీ పరిశ్రమలో అవకాశాలు పొందడం ఎంత కష్టమో వివరించారు. ప్రతిభ ఒక్కటే సరిపోదని, అవకాశాలు రావాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ముఖ్యంగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఉండే పరిస్థితులు, పారితోషికంతో అసమానతలు, మహిళా నటులపై ఉండే ఒత్తిళ్ల గురించి ఆమె తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా క్యాస్టింగ్ కౌచ్ అంశంపై స్పందిస్తూ తనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయని మాధవి చెప్పారు. 100% లవ్ సినిమా తనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ సరసన భార్య పాత్రలో అవకాశం ఉందని చెప్పాడు. దానికి బదులుగా కాంప్రమైజ్ చేయాలని సూచించడానికి కూడా చెప్పుకొని అయితే వచ్చింది. మేము 5గురం ఉంటాం, ఒప్పుకుంటే మంచి అవకాశం ఇస్తామని అతడు చెప్పాడని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి పేరు భాస్కర్ అని చెప్పింది. కానీ అతను ఎవరో తనకు తెలియదు, ఎప్పుడు డైరెక్టర్గా కలవలేదని కూడా చెప్పుకొచ్చింది. అతడు 100% లవ్ సినిమాలో మీరు చేసిన పాత్ర గురించి మాకు తెలుసు అంటూ తనను ఒప్పించే ప్రయత్నం చేశాడని మాధవి చెప్పారు. అయితే వెంటనే అప్రమత్తమైన తాను మీరు చెబుతున్న వాళ్ళతోనే నాకు మాట్లాడించండి అని సమాధానం ఇచ్చింది. అప్పటికే అతడి ఉద్దేశం తనకు పూర్తిగా అర్థమైందని తెలిపారు. దానికి ఆ వ్యక్తి ఇది చాలా మంచి అవకాశం అని ఒప్పించే ప్రయత్నం చేస్తే అలాంటి దాన్ని అయితే అదే పని చేసేదాన్ని కదా సార్, ఇంకా డబ్బులు బాగా వస్తాయి అని చెప్పుకొచ్చింది. కానీ నేను అలా చేయను, ఇది కాకపోతే మరో అవకాశం వస్తుంది అంటూ మాధవి చెప్పుకొచ్చారు. ఈ సంఘటన తర్వాత తనకు అలాంటి ఫోన్లు మళ్ళీ రాలేదని మిర్చి మాధవి చెప్పారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరిపైనా ప్రత్యక్షంగా ఆరోపణలు చేయలేదు. ఆ వ్యక్తి లేదా దర్శకుడి పూర్తి వివరాలు కూడా వెల్లడించలేదు.